కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు. మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా మీ వస్తువుల్ని మీరు పంపించుకోవచ్చు. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి నవంబర్ 22, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఈ మధ్యకాలంలో కొంతమందికి కొన్ని టెక్స్ట్ మెసేజ్లు వస్తున్నాయి. అందులో వస్తున్నది ఏమిటంటే మీ కరెంటు బిల్లులు అలాగే నీటి పన్ను ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు ఉన్నాయి, ఈ లింక్ క్లిక్ చేసి అమౌంట్ పే చేసుకోండి అని చెప్పేసి మెసేజ్లు అయితే వస్తున్నాయి. అయితే దీనిపైన కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇలాంటి మెసేజ్ల్లో మ్యాక్సిమం చాలా వరకు కూడా ఫేక్ మెసేజ్లు అయితే ఉన్నాయి. సో మీకు ఏదైనా అలాంటి లింకులు కనుక వచ్చినట్లయితే ఒకసారి నిర్ధారించుకోండి, అది ఒరిజినల్ లింక్లా లేదంటే డూప్లికేట్ లింక్లా అనేది చూసుకోండి. ఎప్పుడు కానీ మీరు అధికారిక వెబ్సైట్ల ద్వారా కానీ లేదంటే అధికారిక మార్గాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే మీరు పేమెంట్స్ అనేవి చేసుకోండి. అంతే తప్ప ఎవరైనా లింకులు పెట్టి ఆ లింకుల ద్వారా పే చేయమంటే మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఇలాంటి లింకులు కూడా పంపించి వాటి ద్వారా కూడా అమౌంట్ అనేది కాజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైనా లింకులు పంపించి పేమెంట్ చేయమంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. అందులో ముఖ్యంగా ఎలాంటివి అంటే మీకు తెలిసిన వాళ్ళు పంపిస్తే అది వేరే అనుకోండి. అది కాకుండా ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు లింకులు పంపించి దీని ద్వారా మీరు కరెంటు బిల్లు కానీ లేదంటే టెలిఫోన్ బిల్లు కానీ లేదంటే వాటర్ బిల్లు కానీ లేదంటే ఇతరత్ర ఇంక వేరే ఏదైనా సరే పేమెంట్ చేయమని చెప్పేసి కనుక అన్నట్లయితే ఒకసారి ఆలోచించుకోండి. అందులో ఇంకొకటి ఏంటంటే ఆ లింకులు మనం క్లిక్ చేసినప్పుడు ఒరిజినల్ వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి, కానీ ఆ వెబ్సైట్ కూడా డూప్లికేటే. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎదుర్కొని ఉండాలి ఇలాంటి విషయాల్లో మనం. కువైట్లో లంచం తీసుకుంటూ ఒక ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి పట్టుపడ్డాడు. వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఒక ప్రవాసీ వ్యక్తి ఒక పెద్ద కర్మాగారాన్ని అయితే నడపడం జరుగుతుంది. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీని అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఫ్యాక్టరీకి కొన్ని చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం కారణం చేత అది మూతపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని నోటీసులు అయితే వచ్చాయి, మూతపడుతుందని చెప్పేసి. అయితే ఈ సందర్భంలో ఒక ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే ఈ ప్రవాసీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని అతనికి కాంటాక్ట్ అయ్యాడు. నీ కంపెనీ క్లోజ్ అవ్వకూడదు అనేసి అంటే నాకు 2 లక్షల కువైటీ దినార్లు లంచం కింద ఇవ్వాలి, ఇచ్చినట్లయితే నేను నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, మళ్ళీ నీ ఫ్యాక్టరీ యథావిధంగా నువ్వు నడుపుకోవచ్చు అని చెప్పేసి బేరానికి వచ్చాడనమాట. అందులో 2 లక్షల కువైటీ దినార్లకు గాను 50,000 కువైటీ దినార్లు అడ్వాన్స్ కింద నాకు ముందుగా చెల్లించాలి. అది కూడా అబ్దల్లీలో ఉన్నటువంటి నాకు సంబంధించిన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి నువ్వు నాకు అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి చెప్పాడంట. అయితే ఈ ప్రవాసీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరైతే ఉంటారో అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సమాచారం అందించాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కొన్ని సూచనలు చేశారు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చెప్పినట్టు చేయి అని చెప్పేసి కొన్ని సీక్రెట్ కెమెరాలు మైక్లు ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ పంపించారు. డబ్బులు ఇస్తున్నటువంటి సమయంలో అవంతా రికార్డ్ అయ్యి అదే సమయంలో వీళ్ళు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సో మన నేతని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి. సో అలాంటి వ్యక్తి ఇలా చేయడం అనేసి అంటే తప్పే కదా మరి. అందులోని ఎంత డిమాండ్ చేశారు చూడండి, 2 లక్షల కువైటీ దినార్లు, అడ్వాన్స్ కింద 50,000 కువైటీ దినార్లు. సో అయితే ఈ ప్రవాసీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎందుకు ఇంత లంచం మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి సమాచారం అందించారు. ఎటకేళ్ళకి ఆ వ్యక్తిని అయితే పట్టుకున్నారు. సో చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ILO అనగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కువైట్పై ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కనుక చూసుకున్నట్టయితే కువైట్లో కొన్ని కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. కువైట్లో ఎవరైతే కార్మికులు ఉంటారో వారి యొక్క జీతాలు సరైనటువంటి సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు కనుక ఆలస్యం చేసినట్లయితే ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోబడుతుంది, వారికి సంబంధించిన ఫైల్స్ కూడా క్లోజ్ చేయబడుతుంది, లేదంటే సస్పెండ్ చేయబడుతుందని చెప్పేసి చట్టాలు అయితే తీసుకురావడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కంపెనీలకు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీతాలు అంటే ఆగకూడదు. ఒక డేట్ చెప్తే ఆ డేట్ కల్లా కరెక్ట్గా పడిపోవాలన్నమాట. సో అలాంటి చట్టాలు తీసుకొచ్చింది. సో ఈ చట్టాలు తీసుకురావడంతో ఈ ILO అనే వాళ్ళు వీళ్ళనైతే ప్రశంసిస్తున్నారు. అలాగే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులకి అకౌంట్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో అయితే జీతం వేస్తుంటారు కదా. అయితే కొంతమంది కంపెనీ యజమానులు ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోనే జీతం వేస్తారు, కానీ ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళే విత్డ్రా చేయడం జరుగుతుంది.
అంటే పేరు చూపించడానికి మాత్రం వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తుంటారు. కానీ ఆ యజమానులే మళ్ళీ ఆ ఏటీఎం కార్డులు తీసుకెళ్ళి అమౌంట్ అంతా విత్డ్రా చేసుకొని వీళ్ళకి మళ్ళీ జీతాలు క్యాష్ రూపంలో చెల్లిస్తుంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారికంగా వాళ్ళకి చెల్లించినటువంటి డబ్బులు వచ్చి ఒక 200 దినాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తుంది 200 అంటే 200 అనే కాదు, అది 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. సో నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఒక 200 దినాలు వాళ్ళ జీతం అనుకుందాం. వాళ్ళు అధికారికంగా చెల్లించేటువంటి డబ్బులు అంటే డాక్యుమెంట్స్ రూపంగా వాళ్ళ లెక్కల ప్రకారం చెల్లించిన డబ్బులు 200 దినాలు అనుకుందాం. వాళ్ళ అకౌంట్లో వేస్తారు. దాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళే డ్రా చేసుకుని రావడం జరుగుతుంది. అదంటే అది లెక్కలు చూపించడానికి. సో ఎవరైనా తనిఖీ అధికారులు వచ్చినా కూడా ఇదిగోండి మా ఎంప్లాయీస్కి ఇంత జీతం చెల్లిస్తామని. కానీ వీళ్ళకి ఇచ్చేటువంటిది ఎంత ఉంటుంది? దాంట్లో కన్నా తక్కువ ఉంటుంది. అది 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 180 ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ నేను చెప్పనేది అది కరెక్ట్ ఫిగర్ అని కాదు. సో మొత్తం ఏదంటే వాళ్ళకి బ్యాంకులో వేసినటువంటి జీతం కన్నా తక్కువ జీతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ లెక్కల్లో మాత్రం అది చూపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేయడం కూడా తప్పు, అలా చేయకూడదు. ఆ విధంగా ఎవరైనా చేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయి, కార్మికులందరికీ సరైనటువంటి సమయంలో తప్పనిసరిగా జీతాలు అయితే చెల్లించాలి. చెల్లించకపోతే వాళ్ళు కేసు కనుక పెట్టినట్లయితే ఆ యజమానులు ఎవరైతే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనిపైన ఈ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. కువైట్లో కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి ఒక ముఠాని అదుపులో తీస్తున్నారు భద్రతా అధికారులు. అలాగే మనం చూసుకున్నట్లయితే బయట దేశాల నుంచి భారీగా డబ్బులు తీసుకొని కువైట్కి ఉద్యోగం కోసం అనేసి పిలిపించి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఏమి ఇచ్చారో తెలిసిన, సూపర్ మార్కెట్లో ట్రాలీలు ఉంటాయి కదా, ఆ ట్రాలీలు తోయడానికి అంటే తోపుడు బండ్లు ఉంటాయి కదా, వాటిని తోయేసేటువంటి పని అతనికి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళని పిలిపించిందేమో బయట నుంచి డబ్బులు తీసుకొని, వాళ్ళకి ఊరికే కూడా కాదు, డబ్బులు భారీగానే తీసుకొని వాళ్ళకి వీసాలు ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్యోగం సూపర్ మార్కెట్లో పని అని చెప్తారు. ఏంటి ఆ సూపర్ మార్కెట్లో పని? ట్రాలీలు తోయడం అనమాట. అంటే తోపుడు బండ్లు ఉంటాయి కదా, వాటిని తోయడం. అయితే పోనీ అక్కడ జీతం ఏమన్నా ఇస్తున్నారంటే జీతం కూడా లేదంట. వాళ్ళు అలా తోయడం వల్ల ఎవరైనా కువైట్ వాళ్ళు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ బండి సామాన్లు అవి తోసుకొని పోయినందుకు గాను వాళ్ళు ఏదైనా దయతలిచి ఎంతో రూపానో, నూసో, దినారో, 2 దినార్లు లేదంటే ఏపిల్స్ ఎంత ఇస్తే అంత, అదే వాళ్ళకి ఆదాయం అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక దోపిడీ, ఒక రోజుకి ఒక 4 దినార్లు అయితే వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుందంట. సో 4 దినాలు చెల్లిస్తేనే వాళ్ళకి ఆ పని కూడా ఉంటుంది, లేదంటే అది కూడా లేదనమాట. సో అలా దీన్ని ఏమంటారంటే నజర్ కూలీ అని చెప్పేసి అంటారంట. నజర్ కూలీ అని చెప్పేసి 4 దినాలు చెల్లించాలంట. ఆ 4 దినాలు కూడా ఎలా వస్తుంది? వీళ్ళకి ఏదో ఈ మియానో కంసినో ఎవరిని ఇస్తారు కదా, ఆ డబ్బులతోనే వీళ్ళు వాళ్ళకి ఇతనికి ఇవ్వడం జరుగుతుందంట ఆ ముఠాకి. సో దీనిపైన కంప్లైంట్ ఏదైనా వచ్చింది అధికారులకి. కంప్లైంట్ రావడంతో వీళ్ళు ఆ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠా మొత్తాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఎంతైనా సరే చాలా పెద్ద తప్పు కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఊరికే కూడా పిలిపించలేదు, వీసాకి డబ్బులు తీసుకొని పిలిపించి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి జీతం ఇవ్వకుండా మీరు పని చేయండి, ఆ వచ్చిన డబ్బులో మాకు రోజు ఇంత కమిషన్ ఇవ్వండి, మిగతాది మీరు తీసుకోండి అంటే వాళ్ళ ఉద్దేశంలో అప్పటికి అక్కడ ఆ సూపర్ మార్కెట్లో పనిచేసినప్పుడు ఆ ట్రాలర్స్ తోయడం వల్ల ఎంత ఆదాయం రావాలి వాళ్ళకి? మరి రోజుకు ఒక 10-15 దినాలు పైన వస్తాయి. కానీ వీళ్ళకి మళ్ళీ ఒక 4 దినాలు ఇచ్చి మళ్ళీ మిగిలింది వాళ్ళు పెట్టుకోవాలి. మరి అంత వస్తుందా అంటే మరి మనం చెప్పలేము అది. కానీ మొత్తం ఏదంటే అది చాలా తప్పు కదా. ఎందుకంటే ఉద్యోగం లేకుండా వాళ్ళకి ఉద్యోగం చూపించకుండా, ఇప్పుడు చూడండి మన ఊర్లో కొన్ని చోట్ల కొన్ని గ్యాంగులు ఉంటాయి, ఈ భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర భిక్షాటన చేయించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్ని వీళ్ళు మొత్తం తీసుకొని వాళ్ళకి ఏదో 100 రూపాయలు వస్తే ఒక 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా కూడా వీళ్ళు తీసేసుకుంటుంటారు. వాళ్ళు తిరగబడినారంటే వాళ్ళకి ఇంకా ఆ రోజు నరకమే. సో అలాంటి పనులు అయితే ఇంకా చేస్తుంటారు కొన్ని ముఠాలు. మన సినిమాలు కూడా చాలా చూస్తుంటాం ఇలాంటివి. సేమ్ అలాంటిది ఇక్కడ కూడా అక్కడి నుంచి పిలిపించడం, ఇక్కడ వాళ్ళ దగ్గర పని చేయించడం, వాళ్ళకి వచ్చిన ఆదాయంలో వీళ్ళు డబ్బులు తీసుకోవడం, మిగిలింది వాళ్ళు ఎత్తుకోవాలన్నమాట. సో అది ఎంతైనా సరే చాలా తప్పది. సో వాళ్ళని అయితే ఇంకా ముఠాన్ని అదుపులో తీసుకున్నారు, చట్టపరమైన చర్యలు అయితే ఇంకా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్ పోలీస్ అధికారుల కస్టడీలో నుంచి ఎవరైనా తప్పించుకోవాలని ధైర్యం ఎవరైనా చేస్తారా? తప్పించుకోవాలని ధైర్యం చేస్తే ఎలా ఉంటాయి పరిస్థితి? సో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కువైట్ భద్రతా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కస్టడీలో ఉన్నాడు. అయితే వాళ్ళ కస్టడీలో నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, నడుచుకొని పారిపోవడానికి అది కూడా. అయితే మళ్ళీ భద్రతా అధికారులు అయితే అతను అదుపులో తీసుకున్నారు. అంటే వేరే ప్రాబ్లం కారణం చేత అతన్ని అదుపులో తీసుకున్నారు. అది మరి చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, అతను వదిలేసి ఉండొచ్చు, లేదంటే ఏదైనా జరిమానా విధించవచ్చు బహుశా. కానీ అక్కడ ఇతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి
అధికారులు ఏం చేస్తారంటే డిపోర్టేషన్ సెంటర్కి తరలించారు. సో అక్కడ కొంత ఫార్మాలిటీ ఏదైతే ఉంటుంది అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దేశ బహిష్కరణ, ఇంకా మళ్ళీ కువైట్కి రావడానికి అయితే కుదరదు. సో బహుశా అతను అక్కడ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అనేసి అంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ఏమిటి దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా మనకు తెలియదు. కానీ బహుశా అతను పట్టుకున్నది అయితే కనుక దేశ బహిష్కరణ చేయడానికి పట్టుకోలేదు, వేరే కారణం చేత పట్టుకున్నారు. కానీ ఇతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు వీళ్ళ దగ్గర నుంచి కాబట్టి ప్రస్తుతానికి దేశ బహిష్కరణ చేస్తాను, అయినా నువ్వు పారిపోవడం ఎందుకు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తున్నట్లుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో అతను మర్యాదగా వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండింటే ఏమో అది ఏదైనా కేసు ఫైన్ పడింటే కట్టేసి మళ్ళీ ఇక్కడ ఉండుండొచ్చాము, ఇంకా కొంత రోజులు ఇక్కడ కువైట్ కొంత ఆదాయం ఉన్నటువంటి డబ్బులు అనేవి సంపాదించుకోవడానికి అవకాశం ఉండేదేమో. కానీ అతను చేసినటువంటి తప్పు కారణంగా ఇప్పుడు దేశ బహిష్కరణకి గురయ్యాడు. ఇదిలా ఉండగా భద్రతా అధికారులు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ దేశ బహిష్కరణ అనేటువంటిది కువైట్లో జనవరి 1 నుంచి నవంబర్ 10 వరకు మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. సుమారుగా 34,143 మంది 34,143 మందిని దేశ బహిష్కరణ చేశారు. పలు రకాలైనటువంటి కారణాల చేత నివాస చట్టాన్ని కానీ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇతరత్ర ఉల్లంఘనలు భారీ ఉల్లంఘనలకు ఏవైతే పాల్పడి ఉంటారంటే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారు కదా, అలాంటి వారిలో 34,143 మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని మహబూలా ప్రాంతంలో సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక మహిళ రక్తపు మరకలతోటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భద్రతా అధికారులకు సమాచారం వచ్చింది. దాని తర్వాత అక్కడికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆ బాడీని ఇతనికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించారు. ప్రస్తుతానికి దీనిపై దర్యాప్తు ఇతనికి ప్రారంభించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియడానికి అవకాశం ఉంది. రక్తపు మరకలు ఎందుకున్నాయి, ఆవిడ ఉరి వేసుకుందా లేదంటే ఎవరైనా చంపి దాని తర్వాత ఉరి వేసుకున్నట్లు క్రియేట్ చేశారా, ఇవన్నీ కూడా మనకి దర్యాప్తులో తేలడానికి అవకాశం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ ఇది మహబూలా ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. సౌదీ అరేబియాకి సంబంధించిన మహిళ ప్రాణాలు అయితే కోల్పోయినట్లు ఈ మ్యాటర్లో అయితే ఉంది. పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది. సౌదీ అరేబియాలోని అష్ షమ్లీ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిచినటువంటి వర్షాల కారణంగా వరదలు అయితే వచ్చాయి. ఆ వరదల్లో చైనాకు సంబంధించినటువంటి ఒక 2 వ్యక్తులు వెళ్తున్నటువంటి ఒక కారు పక్కకి బోల్తా పడిపోయింది. ఆ వరదలో పడిపోయింది. ఇంకొంచెం ఉంటే కనుక కొట్టుకెళ్ళిపోతుంది కారు కూడా. అయితే వీళ్ళిద్దరు కూడా ఆ కారులను ఉండిపోయారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి యువకులు, ఒక 3 యువకులు ఏం చేస్తారంటే వీళ్ళని ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగింది. అది మొత్తాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ చైనాకి సంబంధించిన అంబెసీ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ సౌదీ అరేబియాకి సంబంధించిన 3 యువకుల్ని అభినందించడం జరిగింది. అలాగే వారి దేశానికి రానుకోని టికెట్లు ఇస్తూ కొన్ని గిఫ్ట్లు కూడా అయితే వీళ్ళకి ప్రకటించడం జరిగింది. సో ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కాపాడారు, అది కూడా వరదల్లో వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడారు అనేసి అంటే గ్రేటే కదా మరి. ఎందుకంటే ఎవరికైనా సాహసం చేయరు అలాంటి సమయంలో, పోతే పోయిందా మనం బ్రతికితే చాలని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యువకులు వాళ్ళని కాపాడారు. వీడియో కూడా సైడ్ డిస్ప్లే అయితే ప్లే అవుతుంది, చూడొచ్చు. సో ఏదైనా సరే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలకి మెచ్చుకోవాలి. సో వాళ్ళు చేసినటువంటి పనికి గాను ఎంబెసీ వాళ్ళు వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. اركب شوي كفو احمد روح هذا انعجل خلانا امسك ابو غني امشي اركب فينا نفر صديق تو خلاص يلا خلاص باقي ولا خلاص يلا زح يلا بسرعه زحف اركب تعال هنا تعال هذا وش خلاص خلي شوي ما في خوف. لا لا మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన
ఆయనకి సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2013 సంబంధించిన టొయోటా కొరోలా కారు. ఇది బండి మంచి కండిషన్లో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో ఎవరికైనా సరే కారు కావాలి అనుకున్నట్టుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని నిన్న మాలియా నుంచి ట్యాక్సీలో వెళ్తూ ఉండగా పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే ఆసిఫ్ దూదేకుల్లా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఆసిఫ్ దూదేకుల్లా అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయన కూడా జహరా ప్రాంతంలో ఆయనకి సంబంధించిన సివిల్ ఐడి కార్డుని అయితే పోగొట్టుకున్నారంటే ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే రామచంద్ర అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రామచంద్ర అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇవాళ తేజ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఏంటంటే మన భారతదేశం రూపీస్లో సుమారుగా $290.25 ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 37 దినార్ల 220 పిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 40 దినార్ల 589 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు.